మనము కొనసాగుతూ ధ్యానించుచున్న ప్రకారముగా మనస్సాక్షి కాలములో జీవించిన అబ్రహాముని గురించి మనము ధ్యానించుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాం యొక్క స్వభావములు, అబ్రహాం యొక్క జీవితము మనస్సాక్షిని బట్టి కూడా అబ్రహాం యొక్క జీవితము శ్రేష్టముగా కనబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొనసాగుతూ ధ్యానించినట్లయితే మనస్సాక్షి కాలములో జీవించిన ఒక వ్యక్తి అయినను దేవుడు తనకు వాగ్దానము చేసి ఉన్న ప్రకారముగా ఇసాకుని దేవుడు తనకిచ్చిన తర్వాత తన యొక్క మనస్సాక్షిని బట్టి దేవుడు అబ్రహాముని పరీక్షించవలనని, ఇసాకుని బలి అర్పించవలనని అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు తాను మనస్సాక్షి కాలములో జీవించిన వాడైనను దేవుడు బలి అర్పించవలనని అబ్రహాముకు చెప్పిన మాటని బట్టియే తాను ఆ విధముగానే బలి అర్పించి ఉన్నాడు. బలి అర్పించుటకు తాను దేవుని యొక్క మాటని బట్టి విని లోబడి తాను వెళ్ళి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని ఆదికాండం 22వ అధ్యాయంలో చదివినట్లయితే, దేవుడు నీ యొక్క కుమారుడని చూడగా బలి అర్పించుము అని దేవుడు చెప్పిన మాటని చదువుతున్నాం. చదవండి. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వాక్యం నుండి చదవండి. నీవు నీ యొక్క కుమారుడని ఒక్కడవే అని చూడగా మోరియా అనే ఒక పర్వతం మీదకు వెళ్ళి అక్కడ నీ యొక్క కుమారుణ్ణి దహన బలిగా అర్పించవాలని చెప్పి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అబ్రహాము యొక్క విధేయత, విశ్వాసము వీటన్నిటిని చూసినట్లయితే ఈ మనం చదివిన కార్యములన్నిటినీ ఇంచుమించుగా అందరూ ఎరిగి ఉన్నారు. అబ్రహాము బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఏ కార్యములు జరిగి ఉన్నవి, ఎటువంటి విధముగా ఆ ఇసాకు తిరిగి వచ్చి ఉన్నాడు, ఇవన్నిటిని గురించి అందరిని కూడా ఈ యొక్క కార్యములను ఎరిగి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ మనము ధ్యానించబోతున్న కార్యమును చూసినట్లయితే మనస్సాక్షి కాలములోనే తనకు ఒక్కడే కుమారుడుగా ఉన్న ఇసాకుని తాను దేవుని కొరకు బలిగా అర్పించుటకు తాను సిద్ధపడి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నూతన నిబంధన కాలముని బట్టి చూసినట్లయితే దేవుని కొరకు తమ యొక్క కుమారులనైనను కుమార్తెలనైనను దేవుని కొరకు అర్పించవలననే పరిస్థితి వచ్చినప్పుడు అబ్రహాము యొక్క మనస్సు అనేకులలో లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము యొక్క మనస్సు ఇసాకు తనకు ఒక్కడే కుమారుడైనను దేవునికి అర్పించుటకు సిద్ధపడి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క దినములలో అనేకుల యొక్క పరిస్థితి దేవునికి అర్పించుచున్న పరిస్థితి వచ్చినప్పుడు తనకు కావలసిన వాటిని తన యొద్ద ఉంచుకొని దేవునికిను అర్పించవలసిన సందర్భములు వచ్చినప్పుడు తన యొక్క అవసరతలని బట్టి తన యొక్క అవసరతలన్నిటినీ చూసుకొని
తర్వాత వేరే కార్యములని దేవునికి అర్పించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి అర్పించుచున్న ఏదైనాను ఒకవేళ మన యొద్ద అవి ఉండకపోయినను, మన యొద్ద లేకపోయినను, దేవునికి అర్పించినప్పుడే మన యొక్క జీవితంలో మనం ఎవరమని దేవుడు తెలుసుకొనుచున్నారంటే, అబ్రహాము ఈ ఇసాకుని బలి అర్పించుటకు తాను వెళ్ళి తిరిగి వచ్చినప్పుడే దేవుడు అబ్రహాము గురించి చెప్పుచున్నారు, నీవు దేవునికి భయపడువాడని ఇప్పుడు ఎరుగుదును. చదవండి, అదే 22వ అధ్యాయంలో చూసినట్లయితే చదవండి. నీకు ఒక్కడే అయిన కుమారుణ్ణి నాకు ఇచ్చుటకు వెనుదీయలేదు గనుక ఇందువలన నీవు దేవునికి భయపడుచున్నవాడని నేను ఎరిగి ఉన్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనస్సాక్షి కాలములో జీవించిన అబ్రహాముని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు, ఒకటి, అబ్రహాము విశ్వాసములో తాను విశ్వసించుచున్న వారందరికీ తండ్రిగా ఉన్నాడని చెప్పి అబ్రహాముని పేరు పెట్టబడి ఉన్నది. రెండవదిగా, అబ్రహాము యొక్క జీవితముని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు దేవునికి భయపడువాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి భయపడుచున్న జీవితము మనస్సాక్షి కాలములోనే తాను దేవునికి భయపడుచున్నవాడుగా ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి భయపడు వారి యొక్క జీవితం ఏ విధముగా ఉండునంటే, దేవుడు దేనిని అడిగినను, తన యొద్ద దేనిని కోరుకొనను, అవి నాకు అవసరమైనదో అవసరము కానిదో వాటిని గురించి చింతించగా దేవునికి అర్పించుట దేవునికి భయపడుచున్న స్వభావం. దేవునికి అర్పించుచున్న వస్తువులు, ధనము, వీటిని గురించి కాదు, మన యొక్క జీవితంలో మనకు చెందిన శ్రేష్టమైన మన యొక్క కుమారులు, కుమార్తెలు, వీరిని దేవునికి అప్పగించుచున్న విషయములో అబ్రహాం యొక్క మనస్సు మనలో లేకపోతే మనము దేవునికి భయపడువారమని చెప్పలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొందరిని దేవుడు ఈ ఘనమైన ఇటువంటి పరిచర్యకు దేవుడు పిలుచున్నను భయపడి కొన్ని సంఘటనలు, కొన్ని వారు చూసే విషయములు, వీటిని చూసి భయపడి దేవునికి తమను అర్పించకుండానే జీవించుచున్నారు. వారు చూసే కార్యములని గురించిన భయము. కానీ ఇక్కడ దేవుడు అబ్రహాముని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు, నీవు నాకు భయపడుచున్నవాడు అని ఇప్పుడు ఎరుగుదును. దీనిని బట్టి ధ్యానించినట్లయితే, అబ్రహాము దేవునికి భయపడి ఇసాకుని అర్పించుటకు సిద్ధపడి ఉన్నాడు. కానీ ఈ దినములలో తాము చూచుచున్న అనేక కార్యములని చూసి భయపడి తమ యొక్క కుమారులైనను కుమార్తెలనైనను అప్పగించకుండా, లేని ఎడల తమకు తామే దేవుని యొక్క పిలుపుకు సమర్పించుకొనకుండా జీవించుటకు కారణము మనుషుల యొక్క భయము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి దేవునికి తన్ను పూర్తిగా సమర్పించుకొనవలనంటే తాను తన యొక్క జీవితంలో సంభవించబోతున్న ఈ భూమిలో ఏ విధముగా ఉండును, తాను ఏ విధముగా జీవించును, ఏ విధముగా అని అక్షరార్థమైన దృష్టి గలవారుగా ఉన్నట్లయితే వారు తమను పూర్తిగా సమర్పించుకొనలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
దేవునికి ఒక వ్యక్తి తమను పూర్తిగా సమర్పించుకొనవలనంటే మనస్సాక్షిని బట్టి కూడా దేవుని అందలి మాత్రమే విశ్వాసం ఉంచి ఎవరైతే దేవునికి సమర్పించుకొనుచున్నారో వారు మాత్రమే ఈ పరిచర్యకు సమర్పించుకొనగలరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు మాత్రమే ఈ యొక్క పరిచర్యలో నిలబడగలరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యముని ఎందుకు చెప్పుచున్నామంటే, ఇసాకు తన్ను బలి అర్పించటకు అబ్రహాము ఇసాకుని తీసుకుని వెళుచున్నప్పుడు బలి అర్పించటకు మన యొద్ద అన్నీ ఉన్నవి, కానీ బలి పశువు ఎక్కడ అని అడిగినప్పుడు ఇసాకుకు అబ్రహాము చెప్పిన మాట, దేవుడు చూచుకొందురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క విశ్వాసమే అబ్రహాము ఇసాకుని అర్పించటకు కారణముగా ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో అనేకులు ఇక జీవితములో దేవునికి పూర్తిగా అర్పించకపోవటకు కారణమే దేవుడు చూసుకొందరు అనే దేవుని యందలి ఉన్న విశ్వాసము, దేవుని యందలి ఉన్న నమ్మిక తొలగిపోయినందున వారు దేవునికి తమను పూర్తిగా సమర్పించుకొనలేకపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకనూ సరైన విధముగా చెప్పాలనంటే, దేవుని కొరకు తమను అప్పగించుకొనుచున్నవారు, తమను సమర్పించుకొనుచున్నవారు ఎవరిని నమ్మి సమర్పించుకొనకూడదు. దేవుని కొరకు పరిచర్య చేయుటకు, దేవుని కొరకు సేవ చేయుటకు తమను అప్పగించుకొనుచున్నవారు ఈ పరిచర్యకు వచ్చినట్లయితే వేరే సేవకులు తోడుగా ఉంటారు, వారు చూసుకుంటారు, వారు మనకు సహాయం చేస్తారు. సెంటర్ పాస్టర్ ఉంటారు, చీఫ్ పాస్టర్ ఉంటారు, తోడుగా సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. వీరిని నమ్మి దేవుని యొక్క సేవకు వచ్చినట్లయితే వారు దేవునికి పూర్తిగా తమను సమర్పించుకొనలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి అప్పగించుచున్నవారు ఏ మనుషులని నమ్మి కాదు, ఎవరు ఉండినను లేకపోయినను, ఎవరు స్థిరముగా ఉండినను మారిపోయినను దేవుని అందలి మాత్రమే నమ్మిక ఉంచుచున్న వారే దేవునికి పూర్ణముగా సమర్పించుకొనగలరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అబ్రహామిక విషయములో ఈ ఇసాకు అబ్రహాముని అడిగినప్పుడు దేవుడు చూచుకొందురని ఆ స్థలములో చెప్పి ఉన్నాడు. ఇదే ఆది కాండములో 22వ అధ్యాయము 7వ వాక్యముని చదవండి. దేవుడే దహన బలికి గొర్రె పిల్లని చూచుకొనని చెప్పాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహామీకి విశ్వాసమే దేవుడు చూచుకొందురు. అక్కడ గొర్రెపిల్ల ఉంటుందా, బలి అర్పించడానికి వేరే ఏమైనా దొరుకుతుందా, ఇసాకుని బలి అర్పించకుండా దేవుడు తిరిగి ఇస్తారా, ఇవన్నిటిని గురించిన ఆలోచన అబ్రహాముకు లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షి కాలములోనే దేవునికి భయపడువాడి యొక్క స్వభావం. దేవునికి భయపడటం అంటే పూర్తిగా దేవుడు ఏమని చెప్పి ఉన్నారో వాటికి ఏ విధముగా ఏ ప్రశ్నలు, ఏ విధమైన వేరే జవాబులు ఏది చెప్పకుండా దేవుడు చెప్పిన ప్రకారముగానే చేయుట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము మన యొక్క జీవితంలో దేవునికి భయపడుచున్నామంటే మన యొక్క భయం ఏ విధముగా ఉండునంటే, మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తారు, లేకపోతే మన యొక్క జీవితంలో ఏమైనాను పాపములు ప్రవేశిస్తే తీర్పు వస్తుంది, మనలో
మన యొక్క జీవితంలో దేవుని యొక్క కోపం మన మీద వస్తుందని, ఆ భయము దేవుని భయము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి భయపడటం అంటే అనేకుల యొక్క తలంపు, ఇలా దేవుడు శిక్షిస్తారు, దేవునికి కోపం వస్తుంది, దేవుడు న్యాయం తీరుస్తారు, ఇటువంటి కార్యములని గురించి భయం అనుకుంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ దేవునికి భయపడటం అని చెప్పుచున్నదే ఈ యొక్క తీర్పు, ఈ యొక్క శిక్షలు, వీటిని గురించిన ఆలోచన కాదు. నిజముగా మనము దేవునికి భయపడి ఉన్నవారమైతే దేవుడు చెప్పిన మాటని బట్టి మన యొక్క జీవితంలో అలాగే లోబడి చేయటే దేవునికి భయపడి ఉండటం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో కొన్ని సందర్భంలో ఎవరైనా ఏదైనా తప్పు చేసిన వెంటనే నువ్వు ఎవరికి భయపడవా, దేవునికి భయపడవా, దానికి పేరు కాదు భయం. నిజముగా దేవునికి లోబడి ఉండుటయే దేవునికి భయపడి ఉన్నావు కానుకో. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనలో ఇటువంటి దేవుని భయముని మనసాక్షి కాలములోనే అబ్రహాములో దేవుడు చూసి ఉన్నారు. మనసాక్షి కాలంలో ఉన్న ఒక వ్యక్తిలో ఇటువంటి విధేయత, తాను చెప్పిన మాటకు అలాగనే లోబడి అబ్రహాము చేసిన కార్యమునికి ఇప్పుడు అదే విధముగా దేవుడు మనల్ని కూడా అడిగినట్లయితే అబ్రహాముకు దేవుడు ఏమని చెప్పి ఉన్నారో అలాగే చేసి ఉన్నాడు. ఇసాకు కూడా చూస్తే ఇసాకు అడిగి ఉన్నాడు, బలి పశువు ఎక్కడా, గొర్రెలు ఎక్కడా అని, మేకలు ఎక్కడా అని. కానీ అబ్రహాము దేవుడు చూసుకొందరని చెప్పిన వెంటనే మౌనముగా ఉన్నాడు. ఇప్పుడు మన యొక్క తల్లిదండ్రుల యొక్క పరిస్థితి, తమ యొక్క పిల్లలని దేవుని కొరకు అప్పగించటము, ఆలోచన ఏం చేస్తారు, భవిష్యత్తుని గురించి ఆలోచించి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, వారి యొక్క భవిష్యత్తు ఏమైపోతుందని చాలా ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఏమీ చేయలేరు. మీరు ఆలోచించినా ఏమీ చేయలేరు, ఆలోచించకపోయినా ఏమీ చేయలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందు నిమిత్తమే దేవుడు చూచుకొందరని దేవుని యొక్క చేతిలో అప్పగించటమే తప్ప పిల్లల యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మన యొక్క పిల్లలని గురించి ఆలోచించాలని అనుకుంటే భూమిలో ఏం చదువుతారు, ఏ ఉద్యోగం చేస్తారు, ఎలా బ్రతుకుతారని కాదు, మన యొక్క పిల్లలు పరలోక రాజ్యం వెళ్తారా, మన యొక్క పిల్లలు దేవుని యొక్క రాకడ, యేసు ప్రభు యొక్క రాకడ వస్తే ఎత్తబడతారా, వాటిని గురించి ఆలోచించండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఇక్కడ అబ్రహాం యొక్క జీవితమే తాను దేవుడు ఏ విధముగా చెప్పి ఉన్నారో అదే విధముగా మాట వినుట. అబ్రహాం ఇసాకు యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచించలేదు. ఇసాకు ఇన్ని సంవత్సరములు ఎదిగి ఉన్నాడని చెప్పి దానిని గురించి కూడా చింతించలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క ఇసాకు యొక్క అనుభవముని కూడా చూసినట్లయితే ఆ వయసులో కూడా తండ్రి చెప్పిన మాటని బట్టి విశ్వసించి వెళ్ళి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క దినములలో సరైన విధముగా మనము ఆలోచించి చూసినట్లయితే తండ్రి చెప్పిన మాటకు లోబడి ఉన్నవారు చాలా తక్కువ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలముని బట్టి చూసినట్లయితే తల్లిదండ్రుల కంటే జ్ఞానములో మించిపోయినట్టు ఆలోచించి తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడకుండా తమ యొక్క ఇష్టమునకు జీవించుతున్న వారు ఉన్నారు. దేవుని యొక్క బయట లోకస్తుల గురించి నేను చెప్పట్లేదు,
క్రైస్తవులైన వారు, ఇంకా చెప్పాలంటే మన ఇక పెంతెకొస్తు పిల్లలు, తల్లిదండ్రులకు లోబడుచున్న వారు మిక్కిలి తక్కువ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తమ యొక్క ఇష్టమని, తాము అడుగుచున్న కార్యములని, తాము కోరుచున్న కార్యములని నెరవేర్చుటకు తల్లిదండ్రులు ఉన్నారని అనుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని బట్టి ధ్యానించి చూసినట్లయితే మన యొక్క అవిధేయత దేవునికి విరోధమైన పాపముగా మారుచున్నది. ఎప్పుడంతా మన యొక్క జీవితంలో తల్లిదండ్రులకు లోబడకుండా అవిధేయతని చూపించుచున్నామో అప్పుడంతయు మన యొక్క ఆయుస్సు దినములు తగ్గిపోవచ్చున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ భూమిలో మాత్రమే ఆయుస్సు దినములు తగ్గిపోవటము కాదు, ఆయుస్సు దినములు తగ్గిపోవునంటే మన యొక్క జీవితంలో నిత్య జీవము ఉండదు, నిత్య జీవము గలవారుగా జీవించలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క ఈ ఆత్మీయ అనుభవములని బట్టి మనసాక్షి కాలములోనే ఇటువంటి జీవితముని చేసి ఉన్నారు. మనసాక్షి కాలములోనే ఇటువంటి జీవితముని చేసినట్లయితే మన యొక్క ఈ నూతన నిబంధన కాలములో మన యొక్క జీవితం ఏ విధముగా ఉండవలను? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తండ్రి యొక్క మాట అవి ఇంకను చెప్పాలంటే, ఇసాకుకి అబ్రహాము చెప్పినది బలి పశువును దేవుడు చూసుకొందురని చెప్పి ఉన్నాడు. కానీ అక్కడ పర్వతమునకు వెళ్ళిన తర్వాత ఇసాకునే బలిగా ఆ బలిపీఠ మీద పెట్టి ఉన్నాడు. కానీ అప్పుడు కూడా మౌనముగానే ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొక్క పిల్లలు వీరి యొక్క అనుభవములు అన్నిటినీ చూస్తే ప్రతి ఒక్కరి యొక్క అనుభవములు ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్రహాము లాగా బలి అర్పించాలని పెడితే ఎలా ఉంటుంది? తల్లిదండ్రుల్ని బలి పశువుగా పెడతారు. ఇప్పుడు దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క పరిస్థితి తమ యొక్క ఇష్టములు, తమ యొక్క కోరికలని నెరవేర్చకుండా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడటం లేదు. ఇంకా తల్లిదండ్రులు తమ యొక్క జీవితముని గురించి ఏమైనా గద్దించినప్పుడు కొందరు గద్దించుతున్న మాటలని విని తిరిగి అదే చేస్తారు. కొందరు గద్దింపుని విని కఠినముగా ఉండి ఇలాగే చేస్తామని కఠినముగా చేసేవారు ఉన్నారు. ఇలా ఎన్నో రకములుగా ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ మనసాక్షి కాలములో జీవించిన ఇస్సాకు అబ్రహాముకు లోబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము యొక్క మాటకు తాను ఆ విధముగానే లోబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో వచ్చిన మన యొక్క ఆత్మీయ అనుభవములు ఏ విధముగా ఉన్నదో ఒకసారి మనము ధ్యానించుకునవలను. అబ్రహాము యొక్క విశ్వాసము, ఇసాకు యొక్క విధేయత, ఇవన్నీ మనసాక్షి కాలములో శ్రేష్టమైనది. ఇసాకు యొక్క శ్రేష్టమైన అనుభవములను చూసినట్లయితే ఇసాకు యొక్క భయభక్తులకు దేవుడని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. ఇసాకు యొక్క భయభక్తులకు దేవుడని ఎందుకు రాయబడి ఉన్నదని మనము ధ్యానించినట్లయితే ఆ మనసాక్షి కాలములోనే ఇసాకు తాను వివాహము కొరకు ఇంచుమించి తను 40వ సంవత్సరములోనే వివాహము చేసుకొని ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి.
ఇది ఆదికాండములో చదువుతున్నప్పుడు రెబ్కాని వివాహము చేయించున్నప్పుడు తాను 40వ సంవత్సరం గలవాడు. చదవండి. తాను వివాహం చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ అనుభవముని బట్టి చూస్తే కొన్ని సందర్భముల్లో ఇప్పుడు జరుగుతున్న వివాహములు వీటిని గురించి చూసినట్లయితే గవర్నమెంట్ పెట్టిన ఏజ్ కూడా కంప్లీట్ అవ్వకుండా వివాహం జరిగిపోతాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా ముందున్న కాలంలో చూస్తే ఇంకా చాలా త్వరగా, ఎంత త్వరగా వివాహం చేయగలరో అంత త్వరగా వివాహం చేస్తారు. కానీ మనసాక్షి కాలం ఇప్పుడున్న కాలం కంటే ఇంచుమించు ఒక 4000 సంవత్సరాల క్రింద, 4000 సంవత్సరములకు ముందే ఇసాకు పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి చూసినట్లయితే ఇంతకు ముందు ఉన్నవారు, పాత కాలములో జీవించేవారు కూడా కాలముని బట్టి అలా చేశాము, చిన్న వయసులోనే పెళ్లి చేశామని చెప్పుకోవడానికి వారు కూడా తప్పించుకోలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకులు పాత కాలపు వాళ్ళు చిన్న వయసులోనే పెళ్లి చేసేసారని చెప్పుకుంటారు. అలా చెప్పినా తప్పించుకోలేరు. ఎందుకంటే 4000 సంవత్సరాలకు క్రింద ఉన్న అబ్రహామే ఇసాకు వివాహం చేసినప్పుడు 40 సంవత్సరాలు అయినప్పుడు చిన్న వయసులోనే వివాహం చేసిన మనస్సాక్షికి విరోధమైన పాపం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకి ఇప్పుడున్న కాలంలో చూసినట్లయితే కొన్ని దినములకు ముందు చిన్న వయసులోనే వివాహము. ఇప్పుడున్న కాలంలో తల్లిదండ్రులు వివాహం చేయక్కర్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా కాలము మారచ్చు, కాలము తర్వాత కాలం మారచ్చు. ఈ విధముగా దేవుని యొక్క భయము తొలగిపోవచ్చును ఒక కాలం. ఇసాకు యొక్క జీవితంలో అబ్రహాము తానే తన యొక్క పనివాడునైన తన ఇంటిలో పెద్దవాడు తాను పంపించి ఒక స్త్రీని తానే చూసి తీసుకుని రమ్మని చెప్పి పంపించి ఉన్నాడు. అంతవరకు ఇసాకు అబ్రహాము కొరకే కనిపెట్టుచూ ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఇసాకు యొక్క భయభక్తులకు దేవుడని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి భయపడి ఉండటం అని చెప్పినట్లయితే అందులో ఈ అనుభవమును ఒక అనుభవము. దేవునికి మనం భయపడేవారు అయితే నిజముగా దేవునికి భయపడుచున్న ఒక అనుభవం మనలో ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో దేవుని చిత్తం ఏమిటో ఎరిగి ఆ దేవుని చిత్తం మనలో నెరవేర్చబడుచున్నంత వరకు మనము కనిపెట్టదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క అబ్రహాము, ఇసాకు వీరి యొక్క జీవితములలో వారి యొక్క విశ్వాసము, వారి యొక్క స్వభావములు ఇవన్నీ శ్రేష్టముగానే ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇసాకు తాను తన యొక్క జీవితంలో అబ్రహాము మృతి నొందిన తర్వాత ఇసాకును విశ్వాసములో తాను అభివృద్ధి చెంది ఉన్నాడు. తన యొక్క జీవితంలో కరువు వచ్చినప్పుడు అబ్రహామును వేరే దేశమునకు వెళ్ళి ఉన్నాడు. కానీ ఇసాకు దేవుడు ఏ దేశమునందు నివసించమని చెప్పి ఉన్నారో అదే దేశములోనే ఇసాకు నివసించి ఉన్నాడు.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వాక్యంని చదవండి, 2వ వాక్యంని చదవండి. చాలు. నీ ఐగుప్తులోకి వెళ్ళగా నేను నీకు చూపించుచున్న దేశములోనే నివసించుము, ఈ దేశములోనే పరవాసుడువై ఉందుము, ఇక్కడ నేను నిన్ను ఆశీర్వదించుదనని చెప్పి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఇస్సాకు యొక్క అనుభవమే విశేషమైనది. దేవుడు ఇస్సాకుకు చెప్పిన ప్రకారముగానే అదే ప్రాంతములో, దేవుడు చెప్పిన అదే స్థలములో ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికి నువ్వు పారిపోలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఈ ఇస్సాకు యొక్క అనుభవమును చూసినట్లయితే తాను విత్తనములని విత్తించి పంట కోసి తాను నూరంతలుగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. కానీ ఇస్సాకు యొక్క జీవితంని సరిగా ధ్యానించి చూస్తే ఇస్సాకు, అబ్రహాము వీరందరూ కూడా గొర్రెలని కాయుచున్నవారు. వీరికి పంట పండించడం అంతా రాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఇస్సాకు తాను దేవుడు చెప్పి ఉన్న ఆ దేశములో నివసించుటకు తాను విత్తనములను విత్తించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భములలో మన యొక్క జీవితంలో కూడా కొన్ని కరువులు, కొన్ని కష్టములు, ఇటువంటి కార్యములు వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో మన యొక్క మనస్సు ఏ విధంగా ఉందంటే ఏదో ఒక పని తెలిసి ఉంటుంది, దానిలోనే ఉంటాం, వేరే పనికి వెళ్ళరు. వేరే ఉద్యోగములు, వేరే కార్యములు ఏదీ చేయరు. కానీ ఇస్సాకు యొక్క అనుభవాన్ని చూస్తే ఇస్సాకు గొర్రెలు కాయువాడై ఉండినను తాను విత్తనములని విత్తించి పంటని కోసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క జీవితములో కరువులో నుండి, కష్టములలో నుండి తప్పించుకున్నటకు దేవునికి ఇష్టము లేని కార్యములని విడిచిపెట్టవాలని చెప్పినప్పుడు అనేకులు దానిని విడువక వేరే మార్గము లేదని అనుకుని అదే కార్యములని చేస్తున్నారు. కొందరు తమ యొక్క వృద్ధాప్యములో, తమ యొక్క జీవితములో వారు సంపాదించుకొనుటకు మార్గము లేదని ఎంచుకొని వడ్డీకిచ్చు పలు విధముగా, అనేక విధములుగా తమ యొక్క బ్రతుకు కొరకు ఆ విధమైన కార్యములన్నిటినీ చేసినట్లయితే దేవుడు అంగీకరిస్తారని మాత్రం ఎవరు అనుకోవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క బ్రతుకు కొరకు, మన యొక్క జీవితంలో ఇటువంటి వడ్డీకి ఇవ్వటము, దేనిని చేసినను మన యొక్క జీవితంలో ఆ అనుభవం మనల్ని పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళదు. క్లుప్తంగా చెప్పాలంటే వడ్డీకి ఇచ్చేవారు ఎవ్వరు పరలోక రాజ్యం వెళ్ళరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మనకు దేవుడు నిశ్చయముగా, మన యొక్క బ్రతుకు కొరకు నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదించి మన యొక్క జీవితమునకు కావలసిన అవసరతలు అన్నిటినీ తీర్చగలరు. ఆ విధమైన విశ్వాసముతోనే బ్రతకవాలనే తప్ప మనకు మనము మన యొక్క జీవితంలో సంపాదించుకున్నట్టుకు వేరే మార్గం లేదని మీకు మీరే చెప్పుకుంటే సరిపోదు. దేవుని యొక్క ఒక మార్గం ఉంటుంది. దేవుని నిజముగా, న్యాయముగా బ్రతకవలనని కోరుకొనొచ్చు దేవుని అడిగి చూడండి, నిశ్చయముగా దేవుని యొక్క ఒక మార్గం ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క దినములలో మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ ఇస్సాకు యొక్క అనుభవం కూడా విశ్వాసముతో నిండినది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఈ మనస్సాక్షి కాలములోనే ఇస్సాకు యొక్క శ్రేష్టత ఏమిటంటే ఇస్సాకు
ఒకే భార్యతో జీవించినవాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షి కాలములో ఇంకను దానికి తర్వాత ధర్మశాస్త్ర కాలములో కూడా అనేకులు అనేక విధములుగా జీవించినను ఇస్సాకు యొక్క శ్రేష్టత, ఇస్సాకు యొక్క భయభక్తులని గురించి ధ్యానించినట్లయితే తాను ఒకే భార్యతో జీవించినవాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క జీవితంలో పాపము చేయుటకు ఎన్నో సందర్భములు, ఏ కార్యములు సంభవించినను కానీ తాను ఒకే భార్యతోనే జీవించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి ధ్యానించినట్లయితే ఈ నూతన నిబంధన కాలములో ఎవరైనను వేరే స్త్రీనైనను వేరే పురుషులనైనను ఆశించి వారి యొక్క జీవితముని కొనసాగించుచు ఉన్నట్లయితే ఇస్సాకు మనల్ని తీర్పు తీరుస్తాడు. మనసాక్షి కాలములో జీవించిన ఒక వ్యక్తి నూతన నిబంధన కాలములో జీవించిన ఒక వ్యక్తిని నిలబెట్టి మన యొక్క జీవితముని గురించి తీర్పు తీర్చవలసిన సమయం వచ్చింది. మన యొక్క జీవితంలో దానిలో నుండి ఎంత మాత్రమును తప్పించుకొనలేము. మనలో దేవుని అందలి భయము, దేవుని గురించిన భయం మనలో ఉన్నట్లయితే మనము నిశ్చయముగా కాపాడబడుతున్నాం. యోసేపు యొక్క జీవితంలో కూడా చూసినట్లయితే యోసేపు తాను చెప్పుచున్నాడు, తన యొద్దకు కూడా పాపం వచ్చినప్పుడు నేను దేవునికి విరోధముగా ఇంత గొప్ప పాపముని నేను ఎట్లు చేయుదునని యోసేపు తాను ఆ స్త్రీతో చెప్పుచున్నాడు. చదవండి, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వాక్యం. నేను ఎట్లు ఈ దుష్కార్యముని, ఇంత గొప్ప దుష్కార్యము, ఇంత క్రూరమైన కార్యముని చేసి నేను దేవునికి విరోధముగా ఎట్లు పాపము కట్టుకొందునని చెప్పుచున్నాడు. దీనిని బట్టి ధ్యానిస్తే మనస్సాక్షిని బట్టియే యోసేపు వేరే స్త్రీతో పాపము చేయుటకు దేవుని యొక్క భయముతో దేవునికి విరోధముగా పాపము చేయుచున్నానని తాను అనుకొని ఉన్నాడు. మనస్సాక్షిని బట్టి ఆ విధముగా ఉంటే నూతన నిబంధన కాలములో మనం ఏ విధముగా జీవించవలను, అక్కడ ఆ యొక్క దినముల్లో ఇలా జీవించాలి అలా జీవించాలని ఏ ప్రమాణమును లేదు, ఎటువంటి ధర్మశాస్త్రములు ఏ పరిశుద్ధ గ్రంథమును లేదు, బోధించువారు లేరు, ఎవరునూ లేరు. కానీ నూతన నిబంధన కాలములో పరిశుద్ధ గ్రంథం మనకు బోధించుచున్నది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మాటలు ఇవన్నీ ఉండి కూడా మన యొక్క జీవితంలో మనము వేరే స్త్రీ ఎత్తనో పురుషుల ఎత్తనో పాపము చేయుచున్న తలంపుతో ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో మనము దేవునికి విరోధులమై ఉన్నాము. యోసేపు తాను చెప్పుచున్నాడు, ఇంత దుష్కార్యముని చేసి దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము చేయుదునని అడుగుచున్నాడు. అనగా తాను ఉన్నది ఎగిప్తు దేశములో ఉన్న ఒక స్త్రీతో పాపము చేసినట్లయితే ఆ పాపముని యోసేపు చెప్పుచున్నాడు దేవునికి విరోధమైనదని. ఈరోజు దేవుని సన్నిధానములో ఉన్న మనలో ఇటువంటి ఏమైనాను పాపములు ఉన్నట్లయితే మనము దేవునికి విరోధులై మారిపోయి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మనలో నిశ్చయముగా ఇటువంటి అనుభవములు కాకుండా దేవుని అందలి భయభక్తులు కలిగిన వారై మనం మార్చబడాలి. దేవుని యొక్క ఉద్దేశము దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుట. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. ఒకసారి మన యొక్క జీవితముని ఒకసారి ధ్యానించి చూసేదాము. అబ్రహాముతో ఇస్సాకుని అర్పించవలనని దేవుడు చెప్పినప్పుడు దానికి ఎంత మాత్రమును వేరే
వేరే జవాబుని చెప్పలేదు. ఈరోజు దేవుడు మన యొక్క జీవితంలో చెప్పుచున్న మాటలకి మన యొక్క జీవితంలో ఏమని సమాధానము చెప్పుచున్నాం? కొన్ని సందర్భంలో లోతులాగా మనము దేవునికి ఆలోచన చెప్తాము. అబ్రహాం అయితే దేవుడు చెప్పిన మాటకి కష్టమని చెప్పలేదు, నష్టమని చెప్పలేదు, సులువుగా ఉంటుందని చెప్పలేదు, ఏది చెప్పలేదు. కానీ లోతు అయితే నీవు కొండకు పారిపోమని చెప్తే కొండకు పారిపోవటం మిక్కిలి కష్టము, అలా కాదు, నేను ప్రక్కన ఉన్న ఊరుకు వెళుతానని చెప్పుచున్నాడు. కొన్ని సందర్భముల్లో దేవుడు నడిపించుచున్నప్పుడు దేవునికే మనము కారణములు చెప్తాము. దేవునికే కారణములని చెప్పి దేవునికి తెలుసు, నా పరిస్థితి దేవునికి తెలుసు కదా, నా యొక్క ఆరోగ్యం, నా జీవితం అన్ని దేవునికి తెలుసు, తెలియదని ఎవరు చెప్పరు. కానీ తెలుసునను మన యొక్క జీవితం అన్నిటిని గురించి దేవునికి తెలుసునను మన యొక్క జీవితంలో సరైన అనుభవములు లేకపోతే తెలిసినా తీర్పు ఉంటుంది, తెలియకపోయినా తీర్పు ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందరిని కూడా కన్నులు మూసుకొని మన యొక్క జీవితముని ఒకసారి ధ్యానించుదాము. మనము దేవునికి అర్పించుచున్న వాటిలో ఏ విధముగా అర్పించుచున్నాము? మనల్ని, మన యొక్క పిల్లలని దేవునికి అర్పించుచున్న విషయములలో అక్షరార్థమైన దృష్టి కలిగి ఉన్నామా? దేవుడు చూసుకుందరనే విశ్వాసముతో ఉన్నామా? మన యొక్క కొన్ని సందర్భముల్లో దేవునికి అప్పగించిన తర్వాత కూడా ఎవరు దేవుని కొరకు అప్పగించబడి ఉన్నారో వారిని గురించి ఏమాత్రము చింతించుట కూడా దేవుని చిత్తము కాదు. వారు ఎలా ఉన్నారు, వారు ఎలా జీవిస్తున్నారు, వారు ఎక్కడ ఉన్నారు, ఏవి చేస్తున్నారు, వారి యొక్క కష్టములు ఏమిటి, వారి యొక్క లాభం ఏమిటి, వారి యొక్క సేవ ఏమిటి, వీటన్నిటిని గురించి తెలుసుకొనటము కూడా దేవుని చిత్తము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇసాకుని దేవుడు అర్పించమని చెప్పిన వెంటనే అర్పించిన తర్వాత ఇసాకు యొక్క పరిస్థితి ఏమిటని ఆలోచించుట అబ్రహాము ఆలోచించకూడదు. ఆలోచిస్తే అబ్రహాము దేవునికి భయపడేవాడు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని మనమే సమర్పించుకొనుచున్నప్పుడు, మన యొక్క జీవితంలో దేవునికి మనల్ని సమర్పించుకున్నప్పుడు కూడా మనము దేవునికి సమర్పించుకున్న తర్వాత మన యొక్క జీవితంలో పూర్ణముగా దేవునికి సమర్పించుకునవలను. ఆ సందర్భముల్లో మన యొక్క సహాయము కొరకు మన యొక్క బంధువులు, మన యొక్క స్నేహితులు దేవునికే పూర్తిగా మనల్ని సమర్పించిన తర్వాత మనకు వేరే ఏ సహాయమని వెతుకకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అనుభవము మనసాక్షి కాలములో ఉన్న అబ్రహామిక జీవితంలోనే ఉన్నది. మనసాక్షి కాలంలో ఉన్న ఇసాకే తన్ను పూర్తిగా సమర్పించుకొనుచున్నాడు. ఈరోజు మనల్ని మనమే పూర్తిగా దేవునికి సమర్పించుకున్నదాము. ఏ మాత్రమును ప్రశ్నించవద్దు. మన యొక్క జీవితంలో అనేక సందర్భముల్లో మనము చేసిన పాపములని నీతికరించుకొనుచున్నాము. కొన్ని సందర్భములలో మన యొక్క జీవితంలో దేవునికి అప్పగించవలసిన సందర్భములు వచ్చినప్పుడు కారణములని చెప్పి అప్పగించుకొనలేకపోతున్నాము. కారణములు మనము నీతికరించుకొనుచున్న మాటలు అన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిది, ఏది అక్కరకు రాదు. మన యొక్క జీవితంలో అన్ని ఏ కారణములని చెప్పకుండా
పూర్ణముగా మనల్ని సమర్పించుటయే దేవునికి భయపడి ఉండుట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దేవునికి భయపడి ఉన్నట్లయితే పూర్తిగా మనము లోబడి ఉంటాము. ఏ కారణములు మన యొక్క జీవితంలో ఎటువంటి కారణములని మనము చెప్పలేము. మనం ఏ విధంగా కూడా ఇది కరెక్టా కాదా అని కూడా మనము చెప్పలేము. ఒకవేళ కరెక్టే కాకపోయినను దేవునికి లోబడాలి. దేవుడు ఇస్సాకు ద్వారానే దేవుడు సంతానమని, నీ ఇస్సాకు ద్వారానే సంతానమని ఇస్తానన్నారు అబ్రహాముకి. కానీ ఇస్సాకునే దేవుడు బలి అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము ఆ సందర్భంలో ఇస్సాకు ద్వారానే కదా ఇస్తానన్నారని చెప్పి ప్రశ్నించలేదు. ఇస్సాకు ద్వారానే కదా సంతానమని ఇస్తారని మీరు వాగ్దానం చేసి ఉన్నారని అడగలేదు. కొన్ని సందర్భముల్లో మనం చాలా జ్ఞానముగా అడుగుతాం. ఇలా చెప్పి ఉన్నారు కదా, దేవుని యొక్క మాటకు లోబడకుండా మనము దేవుని ప్రశ్నిస్తాం. మన యొక్క జీవితంలో దేవునికి భయపడి ఉన్నామంటే పూర్ణముగా లోబడి ఉండాలి. ఆ కృపని దేవుడు మనకు దయచేయాలి. అందుకొరకు మనం అందరం సరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.